హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సూరజ్ని శివనారాయణ గారు నీ పనంతా అయిపోయిన తర్వాత నీతో నేను మాట్లాడాలి, ఒకసారి నన్ను వచ్చి కలువు అనేసి శివనారాయణ గారు సూరజ్కి చెప్తారు కదా. ఇంకా అలాగే వర్క్ అంతా అయిపోతుంది. సూరజ్ని తీసుకొని కార్తీక్ జోష్న ఇంటి దగ్గరికి అయితే వస్తారనమాట. అప్పుడే సూరజ్ అంటాడు, అదేంటి బ్రో ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చావు అనేసి అనగానే, మా తాతయ్య నీతో ఏదో మాట్లాడాలి అన్నాడు కదా, కాబట్టి రా లోపలికి అని చెప్పేసి కార్తీక్ గౌరవంగా సూరజ్ని పిలుస్తూ ఉంటే, ఈ జోష్న అంటుందేమో, మా ప్రాణాలు కాపాడావు కదా, లోపలికి తీసుకుని వెళ్ళి సన్మానం చేసి అంత తాంబూలం ఇచ్చి పంపిద్దామనేమో, వచ్చి ఆ తాంబూలాలు స్వీకరించు అనేసి వెటకారంగా జోష్న సూరజ్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా సూరజ్ అప్పటికి కూడా నేను వెళ్ళిపోతాను, నేను రాను అంటూ ఉంటే కార్తీకే దగ్గరుండి మొత్తానికి బతిమలాడి లోపలికి తీసుకొని వస్తాడు. సూరజ్ ఇంటి లోపలికి వచ్చేపాటికి శివనారాయణ గారు ఆ రోజు పొద్దున రౌడీలు చేసినటువంటి పనులన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ఈలోపే సూరజ్, కార్తీక్, జోష్న ముగ్గురు ఇంటి లోపలికి వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే సుమిత్ర చెప్తుంది, నాన్న సూరజ్ నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు, మా వాళ్ళని కాపాడి నిజంగా మమ్మల్ని అందరినీ కూడా ఆనందంగా ఉండేటట్టు చేసావు, లేదంటే ఆ రౌడీల బారిని వాళ్ళ నా కూతురు ఏమయ్యేదో ఏంటో అని చెప్పేసి ఇంకా సుమిత్ర గారు థ్యాంక్ యూ చెప్తారు సూరజ్కి. ఇంకా అప్పుడే శివనారాయణ గారు అంటారు, నేను చెప్పేది కూడా అందరూ వినండి, సూరజ్ ఇప్పుడు మన ఆఫీసులో వర్క్ చేస్తున్నాడు, ఇలాగ ఒంట్లో బాగోలేక చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది, కాబట్టి సూరజ్ని మన ఇంట్లోనే ఉండనిద్దాం కొన్ని రోజులు. సూరజ్ నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు, ఇక్కడి నుంచే ప్రతిరోజు మాతో పాటే ఆఫీస్కి వెళ్దువు కానీ అనేసి అనగానే ఒక్కసారిగా జోష్నాకి పారిజాతానికి ఇద్దరికే కంగారు వస్తుందన్నమాట. ఇదేంటి ఎవరినో తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టమంటున్నారు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఇంకా సూరజ్ కూడా అంటాడు, లేదు లేదు సార్ నేనైతే ఉండలేను, నేను మా ఇంటి దగ్గర నుంచే వస్తాను, లేదంటే కొంచెం దగ్గరగా ఇంకేదన్నా ఇల్లు చూసుకుంటాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ గారు అంటారు, నీకు ఒకవేళ ఈ ఇంట్లో ఉండటం ప్రాబ్లం అయితే అవుట్ హౌస్ ఉంది మాకు పక్కనే, దాంట్లో ఉండు, ఇంకా దాంట్లో అయితే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, చక్కగా నీ బ్రతుకు నీ బతకచ్చు అని చెప్పేసి శివనారాయణ అనగానే ఇంకా అప్పుడే జోష్న పారిజాతం అంటూ ఉంటారు, తాతయ్య అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంతలావున బతిమలాడటం అనేసి జోష్న, పారిజాతం ఏమో ఎందుకండి అతన్ని అలా బతిమలాడటం, అయినా కూడా ఆ ఇంట్లో ఒకసారి దీప ఉండి నువ్వు ఏకంగా ఇంట్లోకి రావటమే కాదు కార్తీక్ లైఫ్లోకే వచ్చేసింది జోష్న అని వెళ్ళగొట్టి, ఇప్పుడు ఈ మహానుభావుడు అదే మీ రూమ్లోకి వస్తున్నాడు, ఏనేం ఘనకార్యాలు చేస్తాడో ఏంటో అనేసి పారిజాతం తన మనసులో తను అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సూరజ్కి కార్తీక్ వివరంగా చెప్తాడు, తాతయ్య ఆఫర్ ఇచ్చినప్పుడు కాదని అనమాకు సూరజు, ఇక్కడే హాయిగా ఉండు ప్రశాంతంగా, ఇక్కడి నుంచే ప్రతిరోజు ఆఫీసుకు కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కార్తీక్ మొత్తానికి అటు చేసి ఇటు చేసి సూరజ్ని ఒప్పించేస్తాడనమాట అవుట్ హౌస్లో ఉండేటట్టుగా. సరే సరేనని చెప్పి సూరజ్ కూడా ఇంకా ఏమీ అనలేక, సరే మీరు అందరూ బతిమలాడుతున్నారు కాబట్టి, సార్ అడుగుతున్నారు కాబట్టి కొన్ని రోజులైతే అవుట్ హౌస్లో ఉంటాను, నాకంతా బాగా అయిపోయిన తర్వాత నేను ఇంకా వేరే చోటగా ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను అనేసి ఒప్పందం కుదురుతుంది. ఇంకా అప్పుడే పారిజాతం అనుకుంటూ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చి దీపేమో కార్తీక్ గడికి భారీ అయింది, ఈ సూరజ్ జోష్నకి ఏమైనా మొగుడవుతాడో ఏంటి అనేసి చిచి చిచి నాకేంటి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి, అయితే ఇప్పుడు నువ్వు అవుట్ హౌస్లో ఉంటానంటావు అనేసి పారిజాతం అనగానే కార్తీక్ అంటాడు, ఎన్నిసార్లు చెప్పాలి పారు, సూరజ్ అవుట్ హౌస్లోనే ఉంటున్నాడు, ఇంకా అవుట్ హౌస్ అంతా క్లీన్ చేపియాలి కదా, ఆ తాళాలు ఏదో ఇచ్చేస్తే అనేసి అనగానే అప్పుడే శివనారాయణ గారు అంటారు, ఆ చక్కగా అవుట్ హౌస్ అంతా కూడా ఓపెన్లోనే ఉంది, అంతా క్లీన్ చేసే ఉంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, కార్తీక్ సూరజ్ బాధ్యత అంతా నీదే, సూరజ్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా నీదే, ప్రతిరోజు మన కారులోనే ఆఫీస్కి వస్తాడు, తిరిగి ఇంటి దగ్గరికి వస్తాడు అనేసి చెప్పగానే సరే సార్ మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పేసి కార్తీక్ కూడా తలూపుతాడనమాట. పారు సూరజ్ని ఒక కంటితో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పేసి పారిజాతాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ పారిజాతం జోష్న మటుకు ఇంకిద్దరు కలిసి ఆ శివనారాయణ గారి వైపు కోపంగా చూస్తూ ఉంటారు, తాతయ్య ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తున్నాడు అనేసి. ఇంకా పారిజాతం జోష్న వైపు చూసి, ఏంటే జోష్న ఈ లేనిపోని కష్టాలన్నీ మనకే వచ్చాయి అనేసి పారు అంటూ ఉంటే, జోష్న ఏమో తప్పదు కదా అని చెప్పేసి ఊరి మురిమి ఇద్దరు మొత్తానికి నానమ్మ మనవరాలు కింద మీద పడుతూ ఉంటారనమాట.
ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. నైట్ అయిపోతుంది. పారిజాతము జ్యోత్స్న ఇద్దరు జ్యోత్స్న వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని ఆ సూరజ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అవునే, ఆ రౌడీలకి డబ్బులు ఇచ్చావు కదా, వాడిని చితకబాదండి, కుదిరితే చంపేమని కూడా మాణిక్యానికి చెప్పావు కదా, మరి వాడేంటే చంపాను కొట్టేశాము అని చెప్పేసి డబ్బుల కోసమని నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏంటి అలా ప్రవర్తించటం అని చెప్పేసి అనకని నాకు కూడా ఏం అర్థం కావట్లేదు కానీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ముందే ఇచ్చేసి ఆ సూరజ్ గారిని బాగా చితక్ కొట్టండి అని చెప్తే వాళ్ళు సూరజ్ని కొట్టకుండా నా దగ్గరికి వచ్చి మళ్ళీ కూడా డబ్బులు అడిగారేంటి గ్రాని అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపే సుమిత్ర గారు పిలుస్తారనమాట. జ్యోత్స్న డిన్నర్కి టైం అయిందిరా అనేసి అనగానే వస్తున్నాను మమ్మీ అని చెప్పేసి ఇంకా మొత్తానికి గట్టిగా జవాబిచ్చి నానమ్మ వాళ్ళ ముందు భోజనానికి పిలుస్తున్నారు, పద ఏదున్నా అక్కడ మాట్లాడుకుందాం, భోజనానికి టైం అవుతుంది అనేసి ఇంకా జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారనమాట. అప్పటికి అక్కడ బ్యాచ్ అంతా కూడా భోజనం చేయడానికి రెడీగా వచ్చి కూర్చొని ఉంటారు. ఇంకా పారిజాతం జ్యోత్స్న కూడా అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే శివనారాయణ గారు అంటారు, ఏంటి సూరజ్ రాలేదు భోజనానికి అనేసి అనగాని జ్యోత్స్న అంటుంది, తాతయ్య ఇదేమీ బాగోలేదు, మన ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటూ తినేటప్పుడు బయట వ్యక్తి ఉంటే మనకు అంత ఫ్రీగా ఉండదు కదా, కాబట్టి మనం తిన్న తర్వాత పిలుద్దాంలేండి అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే సుమిత్ర అంటుంది, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా జ్యోత్స్న, మనతో పాటే కూర్చొని తిన్నాడనుకో అతనికి కూడా మనందరం ఉన్నామని చెప్పేసి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అని చెప్పేసి సుమిత్ర గారు అంటారనమాట. ఇంకా అప్పుడే శివనారాయణ గారు అంటారు, జ్యోత్స్న మాట్లాడింది కూడా కరెక్టే, మన ఫ్యామిలీ సభ్యులందరం కూడా తినేటప్పుడు ఆ వ్యక్తి తినాలన్నా మొహమాట పడతాడు కదా, కాబట్టి మనందరం తినేసిన తర్వాత అతన్ని కూడా పిలిచి భోజనం పెట్టండి అమ్మ అనేసి సుమిత్రకి చెప్తూ ఉంటాడు. ఇంకా పారిజాతం అంటుంది, ఆయన పిలవకపోతే ఏమి ఏదో ఒకటి పెట్టిస్తే అతను అక్కడే తినేస్తాడులే అనేసి పారిజాతం అనగానే అప్పుడు శివనారాయణ గారు అంటారు, నిజమే, అబ్బాయికి కాళ్ళు చేతులు బాగోలేవు కదా, మనము అబ్బాయిని పిలిచి పెట్టే కంటే కూడా మనమే కొంచెం క్యారేజీలో కట్టి ఇస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది, కాబట్టి పారిజాతం ఈ డ్యూటీ అంతా నీకే, ప్రతిరోజు ఆ అబ్బాయికి టిఫిన్ భోజనము లంచ్ అంతా కూడా నువ్వే చూసుకో అనేసి అనగానే సరేనండి సరే అనేసి పారిజాతం ఇష్టం లేకపోయినా తలూపుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే జ్యోత్స్న అంటుంది, గ్రాని ఆ భోజనం ఏదో పెట్టేవు, నేను వెళ్ళి క్యారేజీ ఇచ్చేసి వస్తాను అనేసి అనగానే నీకెందుకమ్మా, పాప గ్రాని ఇస్తానంటుంది కదా అనేసి సుమిత్ర అనగానే ఇంకా జ్యోత్స్న అంటుంది, నన్ను కాపాడాడు కదా, నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం అతనికి భోజనం తీసుకొని వెళ్ళటంలో నాకు ఇలాంటి ఇబ్బంది లేదమ్మా, కాబట్టి నేను భోజనం చేసిన తర్వాత అతనికి నేను వెళ్ళి భోజనం ఇచ్చేసి వస్తాను అనగాని సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా కొట్టాలి నరకాలి చంపాలి అనుకుంటున్న నా జ్యోత్స్న అయినా ఆ అబ్బాయికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వస్తానంటుంది అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అందరూ కలిసి భోజనం చేసేస్తారు. ఇంకా జ్యోత్స్న క్యారేజ్ ఒకటి కట్టుకొని ఇంకా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి నాన్న సూరజ్ సూరజ్ అనేసి వెటకారంగా పిలుస్తూ ఉంటుంది. సూరజ్ ఎంతసేపటికి పలకడన్నమాట. ఏంటి వీడు ఉన్నాడా లేడా, ఇక్కడే ఉంటే పలకడేంటి, తలుపు వేసున్నాడా తీసున్నాడా అని చెప్పేసి చాలాసేపు నాన్న సూరజ్ ఆమ్ తెచ్చానమ్మ తినటం కోసం, బువ్వ తెచ్చాను అని చెప్పేసి జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎంతసేపటికి కూడా ఇంకా సూరజు తలుపు అయితే తీయడనమాట. జ్యోత్స్న అక్కడే నిలబడి ఎప్పుడు తలుపు తీస్తాడా, భోజనం ఇవ్వాలా అని చెప్పి తిట్టుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఇలా ఉంటే కార్తీక్ వాళ్ళ ఇంట్లో కార్తీకు దీప కాంచన గారు బొడ్డది నలుగురు కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారనమాట. ఇంకా బొడ్డది కార్తీక్ తోటి మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి నాన్న కూర ఎలానే ఉంది, అమ్మ చేసిన కూర నచ్చిందా అది ఇది అని చెప్పేసి ఉంటే అప్పుడే కార్తీక్ అంటాడు, ఇదిగో సెలవులు కదా నీ గొడవ ఇంకా 2 నెలలు బరాయించాలా అనేసి మీ నాన్నమ్మ తల పట్టుకుంటుంది, మీ నాన్నమ్మని ఎక్కువగా ఇసుకి మాకు అని చెప్పేసి శౌర్యకి కార్తీక్ అన్ని వివరంగా చెప్తూ నవ్వుకుంటూ ఉంటారా. ఈలోపే అమ్మ పచ్చడయ్యమ్మ అనేసి దీపని అడుగుతుందన్నమాట శౌర్య. అప్పుడే దీప అంటుంది, పచ్చడి వద్దు పప్పుతో తిను అనేసి అనగానే పప్పు వద్దమ్మా పచ్చడి సూపర్గా ఉంది కాబట్టి పచ్చడే వేయి అనేసి అనగానే వద్దు వేడి చేస్తుంది అనేసి దీప అంటుంది. వేడిగా ఎక్కడుంది, వాతావరణం చల్లగానే ఉంది కదా అని చెప్పేసి శౌర్య తన ముద్దు చిన్న చిన్న మాటలతోటి చెప్తే కార్తీక్ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే దీప అంటూ ఉంటుంది, వేడిగా ఉంటుంది అంటే బయట వాతావరణం కాదు బాడీ వేడిగా ఉంటుందని అర్థం అన్నమాట, కాబట్టి నువ్వు పచ్చడితోనే తిను అని చెప్పేసి శౌర్యకి చెప్తుంది. శౌర్య కూడా సరేనమ్మా అని చెప్పేసి పచ్చడి వద్దని పప్పుతోనే తింటూ ఉంటుంది. కార్తీక్ అంటాడనమాట,
ఏంటమ్మా సైలెంట్గా తింటున్నావేంటి, ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడకుండా భోజనం చేస్తున్నావు, ఏమైందమ్మా అనేసి అనగానే, మన ఇంట్లో ఎలాగైనా పచ్చడి మెతుకులు తిన్నా మన ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుందిరా, ఇది మన ఇల్లు కదా అని చెప్పేసి కాంచన అంటుందన్నమాట. అప్పుడే కార్తీక్ అంటాడు, అదేంటమ్మా ఇది మన ఇల్లు అంటావు, ఇది మన ఇల్లే, అది కూడా మీ అమ్మగారి ఇల్లే కదా అనేసి అనగానే, ఎంతటి పుట్టిల్లు అయినా సరే ఇంకా మనకి పెళ్ళి అయిపోయి ఒక ఆడపిల్ల అత్తగారి ఇంట్లో అడిగి పెట్టిన తర్వాత అది పరా ఇల్లే అవుతుందిరా, కానీ నీ పిల్లానికైతే అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి దీపం మీదకి ఏదో చెప్పబోతూ ఉంటుందన్నమాట కాంచన. అప్పుడే కార్తీక్ అంటాడు, దీప ఏం చేసిందమ్మా అనేసి అంటూ ఉంటే, ఇంకా దీప ఆ ఇంట్లో నుంచి వస్తూ ఉంటే నేనైనా అంత బాధపడలేదు, కానీ దీప మటుకు తెగ బాధపడిందిరా, ఏదో తన పుట్టింట్లో వాళ్ళ అమ్మని నాన్ని వదిలిపెట్టి వస్తున్నట్టుగా ఫీల్ అయిపోయింది అని చెప్పేసి కాంచన దీప గురించి కార్తీక్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు, దీప బాధపడిందంటే బాధపడి ఉండొచ్చమ్మా, ఎందుకంటే తనకి పుట్టింటి వాళ్ళు లేరు కదా, ఇంకా సుమిత్ర అత్తయ్యని అమ్మలాగా, దశరథ మామయ్యని నాన్నలాగా అనుకుంటుంది కదా, కాబట్టి ఆ ఇంటిని వదిలిపెట్టి రావాలి అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అనేసి కార్తీక్ దీప గురించి కాంచనాకి చెప్తాడనమాట. కాంచన కూడా ఆలోచించి, పాపం దీపకు పుట్టిల్లు లేదు కదా, అందుకే అక్కడి నుంచి రావాలి అంటే అంత బాధపడింది అని చెప్పేసి తను కూడా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శౌర్య అంటూ ఉంటుంది, నాన్న ఈరోజు నానమ్మకి బోరు కొట్టకుండా పొద్దున్నుంచి తాతయ్యకి మెసేజ్లు పెడుతూనే ఉంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంది అనగానే ఒక్కసారిగా నోట్లో అన్నం పెట్టుకున్నటువంటి కాంచన ఉలిక్కి పడుతుందనమాట. కార్తీకు దీప కాంచనను గమనిస్తారు, ఏంటి అమ్మాయిలా ఉలిక్కి పడింది, శౌర్య ఇలా చెప్పిందనే అనేసి కార్తీక్ అనుకుంటూ ఉండేలోపే కాంచన అంటూ ఉంటుంది, ఉంటే కదరా అతనికి ఒంట్లో బాగోలేదు కదా, ఎలా ఉంది అని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్ నాగలక్ష్మి ఉంది కదా, తర్వాత తనతో మాట్లాడాను అనేసి కాంచన గారు అబద్ధం చెప్తూ ఉంటే శౌర్య అంటుంది, నానమ్మ నువ్వు అబద్ధం చెప్పమాకు, పొద్దున్నుంచి కూడా నువ్వు తాతయ్యతోనే ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అనేసి శౌర్య చెప్తూ ఉంటుంది. అప్పుడే కాంచన గారు అంటారు, ఒరే కార్తీకు నీ కూతురు నా పాలిట సీసీ కెమెరా లాగా అయిపోయిందిరా, నేనేం చేస్తున్నానా, ఏం మాట్లాడుతున్నా, ఎవరిని కలుస్తున్నాను అన్న విషయాలన్నీ కూడా పట్టుబడుతుంది, దానికి దెబ్బలు పడతాయి అని చెప్పరే అని చెప్పేసి చక్కగా తృప్తిగా అన్నం తినేసి చేయి కడుక్కొని వాళ్ళతో అలా ముచ్చటంగా మాట్లాడుతూ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ శౌర్యని అడుగుతాడు, శౌర్య ఆ నానమ్మ తాతయ్యతో ఏం మాట్లాడింది అనేసి అనగానే, నాకేం తెలుసు, ఫోన్ అయితే మాట్లాడింది, ఏం మాట్లాడిందో నాకు తెలియదు అనేసి శౌర్య జవాబు చెప్తుంది అనమాట. ఇంకా కార్తీక్ కూడా సరే సరే భోజనం చేసావు కదా, ఇంక వెళ్ళి పడుకో, చాలా టైం అయింది అని చెప్పేసి శౌర్యతోటి చెప్తాడు. శౌర్య కూడా సరే నాన్న అనేసి భోజనం చేసేసి హ్యాపీగా చేయి గడిగేసుకుని తను రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీకు దీప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దీప అంటూ ఉంటుంది, అత్తయ్యకి మామయ్య అంటే చాలా ఇష్టం కదండి బావా అనేసి అనగానే, ఎందుకు ఇష్టం ఉండదు, ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చూసుకునేవాడు కదా నాన్న, ఎంత కాదనుకున్నా అమ్మకి నాన్న మీద ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు దీప అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హ్యాపీగా అలా భోజనం చేస్తూ ఉంటే సూరజ్కి క్యారెట్ తీసుకెళ్ళినటువంటి జోష్న గుమ్మం దగ్గరే నిలబడి సూరజు సూరజు అని అరుస్తూ ఉన్నా సరే సూరజ్ అయితే డోర్ తీయడు. ఇంకా అసలు వీడి లోపల ఉన్నాడా లేడా అని చెప్పేసి ఇలా డోర్ అనగానే డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓహో వీడు లోపలే ఉన్నాడా అని చెప్పేసి వెళ్ళి, ఏంటి వీడు ఎక్కడ కనపడట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు రాబోతూ ఉంటే అప్పుడే హలో జోష్న మేడం అని చెప్పేసి ఇంకా పిలుస్తాడు సూరజ్. జోష్న అంటుంది, ఏంటి పిలుపులో తేడా వచ్చింది అని చెప్పేసి అని ఇలాగ చూస్తూ ఉండేలోపే అతను సూరజ్ వచ్చి తన చేతికున్న కట్లన్నీ తీసేస్తాడనమాట. ఏంటి ఇదంతా అబద్ధమా అనేసి జోష్న బెత్తరపోతూ ఉంటే, అవును కావాలని ఈ ఇంట్లో ఉండటం కోసమే నేను అలా ప్లాన్ చేశాను, మీ తాతయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేసి మీ తాతయ్య నోటి వెంటే సూరజ్ నువ్వు ఇక్కడ ఉండు అనేటట్టుగా చేశాను అనేసి అనగాని, రే నీ సంగతి మా తాతయ్యకి మా డాడీకి చెప్పి ఇప్పుడే నీ మెడబట్టుకొని బయటికి గెంటేపిస్తాను రా అనేసి అనగానే, నీకు అంత సీన్ లేదు, నువ్వు చేసిన విషయాలన్నీ చెప్పే వీడియో తీసే చూడు అనేసి సూరజ్ని కొట్టేటప్పుడు ఆ రౌడీని పట్టుకొని నిన్ను ఎవరు పంపించారు నన్ను కొట్టడం కోసం అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే వాళ్ళు నిజాలు చెప్తూ ఉంటే ఇంక వీడియో తీసుకుంటాడు. ఆ వీడియో చూసినాక చూపించి, ఇప్పుడు నా గురించి నువ్వు మీ తాతయ్యలకి చెప్పావనుకో, నేను నీ గురించి మొత్తం మీ తాతయ్యలకి ఈ వీడియోతో సహా చూపిస్తాను అంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట.